హోలీ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? రంగుల మధ్య దాగి ఉన్న ఒక మహా సత్యం, అగ్నిలో దాగి ఉన్న ఒక మహా సందేశం. హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు, అది ధర్మం గెలిచిన రోజు, భక్తి నిలిచిన రోజు, అహంకారం దహనమైన రోజు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం హోలీ పండుగ వెనుక ఉన్న ఆ మహాపురాణ కథను తెలుసుకుందాము. హోలికా దహనం భక్తి గెలిచిన రోజు. ఒకప్పుడు హిరణ్యకశ్యపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి అపారమైన వరాలు పొందినాడు. అవి ఏంటంటే, అతన్ని ఎవరూ చంపలేరు, మనిషి కాదు కదా, దేవుడు కూడా చంపలేడు, పగలు చంపలేరు, రాత్రి చంపలేరు, భూమిపై కాదు ఆకాశంలో కూడా చంపలేరు. అటువంటి వరాలు పొంది అతడు అహంకారంతో మునిగిపోయాడు. కానీ అతని ఇంట్లో ఒక మహాభక్తుడు జన్మించాడు. అతడే భక్త ప్రహ్లాదుడు. చిన్న వయసులోనే ఓం నమో నారాయణ అని జపించేవాడు. తండ్రి ఎంత భయపెట్టినా, ఎంత శిక్షించినా, విషం ఇచ్చినా, పర్వతం మీద నుంచి తోసినా అతనికి ఏమీ కాలేదు. ఎందుకంటే భక్తికి భయం ఉండదు. హోలిక అగ్ని పరీక్ష. హిరణ్యకశ్యపుడి చెల్లెలు హోలికకు ఒక వరం ఉండేది. అది అగ్నిలో కాలిపోకుండా ఉండే వరం. హిరణ్యకశ్యపుడు హోలికతో ఇలా చెప్పాడు: హోలిక, ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో కూర్చో అన్నాడు. అగ్ని మండుతుంది, ప్రజలు చూస్తున్నారు. హోలిక అహంకారంతో కూర్చుంది. ప్రహ్లాదుడు మాత్రం కళ్ళు మూసుకొని భక్తితో ఓం నమో నారాయణ అని జపించాడు. అప్పుడు అద్భుతం జరిగింది. అగ్ని హోలికను దహనం చేసింది, ప్రహ్లాదుడిని మాత్రం కాపాడింది. అదే హోలికా దహనం. ఇప్పటికీ మనం హోలీ ముందు రోజు అగ్నికుండం చేయటం అహంకారం దహనం కావాలని చేసే ప్రార్థన. ఇప్పుడు నరసింహ అవతారం దైవ న్యాయం గురించి చూద్దాం. హిరణ్యకశ్యపుడు చివరికి ఒక స్తంభాన్ని చూపించి, నీ దేవుడు ఇక్కడున్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు దానికి నవ్వుతూ, అతడు ఎక్కడైనా ఉంటాడు అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ స్తంభం పగిలి శ్రీ మహావిష్ణువు నరసింహ స్వరూపంలో అవతరించాడు. ఒక ఘోరమైన గర్జన, సింహముఖం, మానవ శరీరం. అది సాయంత్రం సమయం, పగలు కాదు, రాత్రి కాదు, అడుగు మట్టుపై కాదు, మేడ మీద కాదు. అలా బ్రహ్మవరాన్ని భంగం చేయకుండా హిరణ్యకశ్యపుడిని సంహరించాడు. దైవ న్యాయం జరిగింది, ధర్మం గెలిచింది. హోలీకి మరొక అందమైన కోణం కూడా ఉంది. అది కృష్ణుడికి సంబంధించింది. బృందావనంలో చిన్ని కృష్ణుడు గోపికలతో రంగులు చల్లుతూ హోలీ ఆడేవాడు. రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీకగా హోలీ ప్రసిద్ధి చెందింది. ఈ రోజున ద్వేషాలు మరిచి అందరూ ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటారు. ఇది ప్రేమ, ఆనందం, ఐక్యతకి చిహ్నం. హోలీ మనకు నేర్పించే ఆధ్యాత్మిక సందేశం. మనలోని కశ్యపుడు ఎవరు అంటే అది మన అహంకారం. మనలోని హోలిక ఎవరు అంటే మన కోపం. మనలోని ప్రహ్లాదుడు ఎవరు అంటే మన భక్తి. ఈ హోలీ సందర్భంగా మన అహంకారాన్ని అగ్నిలో వేయాలి, మన హృదయంలో భక్తి రంగులు నింపాలి. అహంకారం కాలిపోతుంది, భక్తి నిలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. అగ్ని మండాలి, కానీ మన హృదయంలో కాదు. రంగులు ఎగరాలి, కానీ మన మధ్య ద్వేషంగా కాదు. హోలీ మనకు నేర్పేది ఒకటే: దైవభక్తి ఉంటే ఏ అగ్ని పరీక్షకైనా జీవితాన్ని రంగులతో నింపుతుంది. ఈ హోలీ మీ జీవితాన్ని రంగులతో నింపాలి, అలాగే మీ కుటుంబంలో ఆనందం నింపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ హోలీ అండ్ సేఫ్గా హోలీ చేసుకోండి. న్యాచురల్ కలర్స్తో హోలీ ఆడటం మంచిది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.